జబ్బొస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన ఊర్లో లేకపోతే పక్కూరికి వెళ్తాం. దగ్గరలో మంచి డాక్టర్లు లేకపోతే వేరే రాష్ట్రమైనా వెళ్తాం. మంచి వైద్యం ఉందనుకుంటే వేరే దేశమైనా పోవాల్సిందే. ఎలాగూ విదేశం పోతాం కాబట్టి అక్కడ చూడాల్సినవి కూడా చూసేస్తే ఆ సరదా కూడా తీరిపోతుంది. ఇదే ఇప్పుడు ట్రెండ్. అదే మెడికల్ టూరిజం. చాలా దేశాల్లో అందుబాటులో లేని వైద్యాన్ని ఇవ్వడంతో పాటు టూరిజాన్ని కూడా పెంచుతున్న కొత్త గ్లోబల్ బిజినెస్ ఇది. దీనికి మన దేశం కేంద్రంగా మారుతుంటే దేశంలోనే హాట్స్పాట్గా అయింది మన హైదరాబాద్. మెడికల్ టూరిజం ఎలా ఉంది, దీంట్లో ఏం జరుగుతోంది, మన రాష్ట్రానికి ఏం వస్తుంది, ఇప్పుడు చూద్దాం. మెడికల్ టూరిజం అంటే ఇతర దేశాల వాళ్ళు మన దగ్గరకొచ్చి తక్కువ ఖర్చుతోని వైద్యం చేయించుకోవడం, కోలుకున్న తర్వాత చూడదగ్గ ప్రదేశాలు చూసి తిరిగిపోవడం. వాళ్ళ దేశాల వైద్యానికయ్యే ఖర్చు కంటే మన తానా చాలా తక్కువ ఖర్చుతోనే మంచి వైద్యం ఇవ్వడం మెడికల్ టూరిజంలా ప్రధానం. దీంతో పాటు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు, దగ్గరుండి తీసుకునే జాగ్రత్తలు అన్నీ చూపించి పంపించడం లాంటివి ఒకే ప్యాకేజ్ కింద ఇస్తున్నారు కార్పొరేట్ హాస్పిటళ్ల వాళ్ళు. అందుకే ఈ మధ్య కాలంలో లక్షల సంఖ్యలో మెడికల్ టూరిస్టులు ఇతర దేశాల నుండి మన హైదరాబాద్కు వస్తున్నారు. మెడికల్ టూరిజం మన తానా కొత్తదేం కాదు. నిజాంలకు ముందు నుండే మన తానకు ఇతర దేశాల నుండి వైద్యం కోసం వచ్చేవాళ్లు. హైదరాబాద్లా యునానీ, ఆయుర్వేదం కోసం అప్పట్లా ఇతర దేశాల రోగులు వచ్చేటోళ్లు. నిజాంలకు ముందున్న కుతుబ్ షాహీలు కూడా దీన్ని ప్రోత్సహించినట్లు తెలుస్తున్నది. అప్పటి ప్రయాణ సాధనాలు, వసతుల వల్ల ఇట్లొచ్చేవాళ్లు తక్కువగానే ఉండేవాళ్లు. మెడికల్ టూరిజం అనే అంశం ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఇది ప్రపంచంలో మొదలైన విషయం. ఈ విషయం చాలా మందికి తెలియదు. గ్రీస్కు చెందిన ప్రజలు మెడిటరేనియన్ అనే సముద్రం క్రాస్ చేసి మిడిల్ ఈస్ట్కు రావడము, అక్కడ చికిత్స పొందడము. దాని తర్వాత మన భారతదేశంలో ఆయుర్వేద, మన యునానీ మెడికల్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ చాలామంది బయట దేశాల నుంచి మన భారతదేశానికి వచ్చారని, ఆ చికిత్స పొందారని మన హిస్టరీ రికార్డ్స్లో ఉంది. అందుకొరకే ఈ మెడికల్ టూరిజం అనేది మనం ఇప్పుడు కొత్తగా అయిందని అనుకోకూడదు. దాంతోపాటు భారతదేశం ప్రపంచ స్థాయిలో మనం ముందుకు ప్రతి సంవత్సరము సాగుతున్నాం. సుమారుగా ఇంకా 1-2 yearsలో భారతదేశము నంబర్ 1 సెంటర్గా మెడికల్ టూరిజంలో మారవచ్చు అనేసి అందరూ అనుకుంటున్నారు. దీనికి ముఖ్య కారణాలు ఇప్పుడు భారతదేశంలో మళ్ళీ అందులో ఈ హైదరాబాద్ లాస్ట్ 5-10 years 5-10 సంవత్సరాల నుంచి మనం కూడా ఇక్కడ ముంబైయే కానీ, ఢిల్లీయే కానీ, చెన్నైయే కానీ ఈ సిటీస్తో పోల్చుకుంటే మనం కూడా మెల్లమెల్లంగా ప్రతి సంవత్సరము ముందుకు వెళ్తున్నాం. 1980ల తర్వాత హైదరాబాద్లో మెడికల్ టూరిజం కొత్తగా పెరగడం మొదలైంది. ఈసారి కార్పొరేట్ హాస్పిటల్ ఇస్తున్న సదుపాయాలతోటి ఇతర దేశాల నుండి పేషెంట్లు వచ్చేటోళ్లు. మొదట్లా ఎక్కువగా కాస్మెటిక్ సర్జరీల కోసం ఇతర దేశాల నుండి వచ్చేవాళ్లు. దీంట్లో ప్రధానంగా ముక్కు, బ్రెస్ట్, దంత వైద్యం అసొంటి ఉన్నాయి. సర్జరీలు అయిపోయినాక హైదరాబాద్లా చారిత్రక ప్రదేశాలు చూసి వెళ్లేవాళ్లు. 2010 తర్వాత మన తానా మెడికల్ టూరిజం ఇంకింత ఊపందుకుంది. ఇట్లొచ్చేటోళ్ల సంఖ్య వేల నుండి లక్షలకు చేరుకున్నది. ఈ మెడికల్ టూరిజం అనేసి ముఖ్యంగా దేని మీద నిలిచి ఉంటుందంటే మంచి హాస్పిటల్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్స్ ఉన్నప్పుడు, దాంతోపాటు సరి అయిన డాక్టర్స్ అన్ని స్పెషాలిటీస్లో వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళ అవైలబిలిటీ ప్రకారము, దాంతోపాటు టూరిజం ట్రావెల్ ఫెసిలిటీసు అనగా మన సిటీకు వచ్చే ఫ్లైట్ కనెక్షన్సే కానీ ట్రాన్స్పోర్టేషన్ కనెక్షన్ చాలా ముఖ్యం. ఈరోజు భారతదేశంలో ఢిల్లీ ప్రాంతంలో అందరికంటే ఎక్కువగా మెడికల్ టూరిజం పేషెంట్స్ వెళ్తారని అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ కూడా ఇప్పుడు మనకు గల్ఫ్ కంట్రీస్కు ఈ మధ్యలో లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి ఎన్నో ఫ్లైట్స్ ఇప్పుడు అవైలబుల్ అయి ఉన్నాయి. దాంతో ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము, చాలామంది పేషెంట్స్ మన సిటీకి ఇప్పుడు వస్తున్నారు. దాంతోపాటు ఆఫ్రికన్ కంట్రీస్, ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేవారు సొమాలియా నుంచి, మరి కెన్యా నుంచి, టెంజానియా, నైజీరియా ఈ దేశాల నుంచి పేషెంట్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటారు మన సిటీకి. ముఖ్యంగా సొమాలియా నుంచి ఈ మధ్యలో అంటే లాస్ట్ 1-2 years నుంచి మన హైదరాబాద్కు వాళ్ళు చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. మన దేశంలో మెడికల్ టూరిజం బాగా ఉన్న నగరాల్లో ఢిల్లీ, చెన్నై ముందున్నవి.
వాటిని దాటి ఇప్పుడు మన హైదరాబాద్ ముందుకు పోతున్నది. మన దగ్గరికి ఎక్కువగా ఆఫ్రికన్ దేశాలు, మధ్య ఆసియా దేశాల వాళ్ళు వస్తున్నారు. రోగులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో రావడానికి రవాణా సదుపాయాలు ప్రధాన కారణం. హైదరాబాద్ నుండి విమాన సౌకర్యాలు పెరిగిన తర్వాత రోగులు ఇతర దేశాల నుండి రావడం బాగా ఎక్కువైంది. ఐరోపా దేశాలకు మినహా చాలా మటుకు ఆఫ్రికన్ దేశాలకు, మధ్య ఆసియా దేశాలకు హైదరాబాద్ నుండి విమాన సౌకర్యం ఉంది. మన దగ్గరున్న వాతావరణం, భిన్నమైన సంస్కృతి కూడా రోగులు ఇక్కడికి రావడానికి కారణమంటున్నారు. హైదరాబాద్లో అండి ఇండియా కన్నా డెఫినెట్గా వీఆర్ ఇన్ ద టాప్ పొజిషన్. మెడికల్ టూరిజం పరంగా చూస్తే ఇప్పుడు ఇండియాకు వచ్చిన పేషెంట్లు కూడా చాలామంది హైదరాబాద్ రావడం అయింది. దీనివల్ల రెండు రకాలు ఏంటంటే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ సర్జరీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కంపేర్ టు అదర్ సిటీస్ ఇన్ ద కంట్రీ. సపోజ్ ఢిల్లీ వెళ్ళండి, ముంబై వెళ్ళండి, అక్కడికన్నా మన కాస్ట్ కొద్ది తక్కువ వాళ్ళకి, అదొకటి తెలిసింది వాళ్ళకి. ప్లస్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ చాలా బాగా ఉందని, ఎయిర్పోర్టు, మన హాస్పిటల్, తర్వాత ట్యాక్సీ సర్వీసెస్ మంచిగా ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ కూడా మంచిగా హెల్ప్ చేస్తారు వాళ్ళకి. సో ఈ 2-3 గుణాల వలన మనకి మోర్ పేషెంట్స్ వస్తున్నారండి ఇక్కడికి. ఒకటి మెయిన్ కారణం వాళ్ళు చెప్పే పేషెంట్స్ ఏంటంటే ఇక్కడ టెక్నాలజీ బాగా ఉంది, క్యాంపస్ హెల్త్ సిటీ క్యాంపస్ కాబట్టి అన్ని సౌకర్యాలు అండర్ ద వన్ రూఫ్ వీఆర్ గివింగ్. మా పేషెంట్ ఒకసారి హాస్పిటల్కి వస్తే ఏ ట్రీట్మెంట్ కూడా బయట వెళ్ళాలని అవసరం లేదు, అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని సౌకర్యంగా అరిగిపోతుంది. సో అది ఒక మాకు ప్లస్ పాయింట్. అది ప్లస్ మన సిస్టంలో మనకి అరబిక్ ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, స్వాహిలీ ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, పోర్చుగీస్ ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్లేషన్ మేము చేస్తున్నాము. డాక్టర్స్ గారికి పేషెంట్కి మధ్యలో గ్యాప్ లేకుండా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసి డాక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు అదే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వలన పేషెంట్స్కి మా మీద నమ్మకం కుదిరి, డాక్టర్స్ మీద నమ్మకం కుదిరి వాళ్ళు సర్జరీ చేయించుకొని వాళ్ళు వెళ్తూ మళ్ళీ మాకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, మాకు వీడియో టెస్టిమోనియల్స్ ఇస్తున్నారు. ఎక్కువగా పేద దేశాల నుండే మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ దేశాల్లో వైద్యం ఖర్చులు భరించలేనంత ఎక్కువ ఉండడంతోని ఇటువైపు చూస్తున్నారు. అట్లనే వాళ్ళ దగ్గర తక్కువగున్న సౌకర్యాలతోని చికిత్స కోసం చాలా రోజులు ఎదురు చూడాల్సుంటది. మన దగ్గర ప్రత్యేక సదుపాయాల వల్ల వెంటనే చికిత్స మొదలుపెట్టే వీలున్నది. అందుకే ఇతర దేశాల పేషెంట్లు మన దగ్గరకు ఎక్కువ వస్తున్నారు. చికిత్స అయిపోయినాక చూడదగ్గ ప్రదేశాలకు పోవాలనుకునే వారికి రవాణా సదుపాయాలు కూడా మనకు బాగా ఉన్నాయి. ఇట్లా చికిత్స, వసతులు, రవాణా, టూరిజం అన్నింటికీ కలిపి ఖర్చులతోటి ఒకే ప్యాకేజ్ కింద మాట్లాడుకొని వస్తున్నారు. ఇట్లాంటి ప్యాకేజీలను మన హైదరాబాద్లా డజన్ వరకు కార్పొరేట్ హాస్పిటల్ ఇస్తున్నాయి. అనుకూలమైన వాతావరణం, ఆహారం, వసతులు, భద్రత ఇవన్నీ బాగుంటున్నాయి కాబట్టి మెడికల్ టూరిజం కింద ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ల సంఖ్య బాగా పెరుగుతున్నది.